అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అభూత కల్పనలు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి అబద్ధాలు, ఇవాళ ఎదుటి వారి మీద బురద జల్లే కార్యక్రమాలు తప్ప ఆయన చేసింది చెప్పుకుంటాకి ఏమీ లేదు. ఇవాళ ఏదైతే ఆయన చెప్పిన 100 సార్లు అబద్ధాలు చెప్తాడు, అవే అబద్ధాలు సైకో బ్యాచ్ ఉన్నారు కింద, వాళ్ళు మోస్తా ఉంటారు. అవి ఇదేనా మీ క్రెడిట్? ఇవాళ మీ క్రిమినల్ క్రెడిట్ గురించి, మీ దోపిడీల గురించి, మీరు చేసినటువంటి విధ్వంసాలు క్రెడిట్ ఎవరు చోరీ చేయలేరు. ఇది వాస్తవం. నేరాలు చేశారు, అనేక దోపిడీ చేశారు. అలాంటి క్రెడిట్ని ఎవరు మీకులాగా ఆ క్రెడిట్ని సాధించలేరు. మీరు చేసినటువంటి విధ్వంసాలు, సాక్షాత్తు ప్రజావేదిక లాంటి ఒక పవిత్రమైనటువంటి స్థలాన్ని కూల్చారు. ఆ క్రెడిట్ ఎవరు కూడా చోరీ చేయలేరు. అలాగే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు, 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపారు. అలాంటి క్రెడిట్ ని ఎవరు చోరీ చేయలేరు మీరు చేసినటువంటి దుర్మార్గాల్ని. రివర్స్ టెండర్ పేరుతో పోలవరం పనుల్లో, అలాగే నదుల అనుసంధానానికి గండి కొట్టినటువంటి క్రెడిట్ ని ఎవరు చోరీ చేయలేరు. అది మీ ఘనత. అదేవిధంగా పక్క రాష్ట్రాల కన్నా కూడా ఒక సమర్థవంతమైనటువంటి రాజధాని అమరావతి నిర్మాణం చేసుకోవాలంటే ఆ అమరావతి నిర్మాణానికి అడ్డం కొట్టి 3 రాజధాని పేరుతో విషం చిమ్మి అమరావతి రైతుల మీద దాడులు చేసి మీరు చేసినటువంటి విధ్వంసం, విద్వేష చర్యలను ఎవరు కూడా క్రెడిట్ తీసుకోలేరు. అలాగే కమిషన్ల కోసం అనేక పరిశ్రమలు మీరు ఈ రాష్ట్రం నుంచి తర్రకొట్టారు. మరి ఆ క్రెడిట్ కూడా మీకులాగా చేసినటువంటి పనుల మీద ఎవరు కూడా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆ క్రెడిట్ తెచ్చుకోలేరు. అది మీకు మాత్రమే సాధ్యం. అలాగే అధికారుల్ని, మీ సహచరుల్ని అనేక మందిని జైలు పాలు చేసి ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ క్రిమినల్ క్రెడిట్ కూడా ఎవరు చోరీ చేయలేరు. అలాగే మీ సొంత కేసుల కోసం అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి మీ స్వార్థ ప్రయోజనాలు, మీ సొంత కేసులు, ప్రభుత్వ ధనంతో మీ కేసులన్నీ కూడా వాదించుకున్నటువంటి విధానం, అలాంటి క్రెడిట్ ఎవరు కూడా చోరీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆర్సెలర్ మెటల్ 2021 సంవత్సరంలో మీరు మాట్లాడుంటే 2024 లోపు మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అంతదాకా ఎందుకు కడప స్టీల్ ప్లాంట్నే పూర్తి చేయలేనటువంటి ఆ క్రెడిట్ మీదే జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్ర చెప్పుద్ది. ఇవాళ ఏదో తాత్కాలికంగా మీరు మాట్లాడేయటం కాదు, చరిత్రహీనులుగా మిగిలే రోజులు ఖచ్చితంగా ఉన్నాయి. విధ్వంసకారుడు, ఈ రాష్ట్రంలో విధ్వంసకారుడు ఎవరంటే ఆ క్రెడిట్ మీదే. దోపిడీదారుడు ఎవరంటే ఆ క్రెడిట్ మీదే. ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్ట్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వేగవంతంగా పనులు చేస్తా ఉంటే అది నేనే పూర్తి చేస్తున్నానని చెప్పి పెద్ద అబద్ధం చెప్పడం. దగ్గర 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని కేవలం మీరు కేటాయించింది 500 కోట్లే. 4,500 కోట్ల రూపాయలు ఇవాళ వెలుగొండ ప్రాజెక్టు కోసం పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కేటాయించి ముందుకెళ్తా ఉంటే మరి ఆ క్రెడిట్ మీ మీద వేసుకోవాలని మీరు ప్రయత్నాలు చేయటం ఎవరు నమ్మరు. అలాగే మీ సొంత బాబాయిని హత్య చేసి మీ పిన్నమ్మ మెడలో తాళిని తెంచి ఆ కేసులో మీరు ఆడినటువంటి డ్రామాలు, ఆ క్రెడిట్ అంతా మీకే. అలాంటి క్రెడిట్ ఎవరు కోరుకోరు. సొంత తల్లిని, చెల్లిని రోడ్డును పడేసి గెంటేసి ఆ క్రెడిట్ కూడా మీదే. ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని సొంత కేసుల కోసం, అక్రమాస్తులు కాపాడుకోవడం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నం, మద్యం కుంభకోణం, ప్రజల జీవితాలతో ఆడుకుని మీ స్వార్థం కోసం ఇవాళ భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ 3,500 కోట్ల రూపాయల స్కామ్ని ఇవాళ దోపిడీ చేసిన వ్యక్తి, ఆ క్రెడిట్ కూడా మీదే జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 32,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆడబిడ్డలు పుస్తులు తెగిపోయినాయి. ఆ క్రెడిట్ కూడా మీదే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ల్యాండు, శాండు, మైను, వైను, అలాగే గాంజా ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఈ రాష్ట్ర యువతని ఉద్యోగాలు లేకుండా చేయడం కాకుండా చివరికి ఒక మత్తుకు బానిసలు చేసినటువంటి ఆ గొప్ప క్రెడిట్ కూడా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీదే. కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసినటువంటి ఆ గొప్ప క్రెడిట్ కూడా మీదే. 151 సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేసి మీకు 11 సీట్లకే పరిమితం చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ దిగజార్చిన క్రెడిట్ కూడా మీకే దక్కుద్ది జగన్మోహన్ రెడ్డి గారు. అనేక ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఈ రాష్ట్రం నుంచి తరిమేశారు. ఇవాళ తిరిగి ఆ పరిశ్రమలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ భారతదేశంలోనే వచ్చినటువంటి పెట్టుబడులు 25% పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినాయంటే ఒక దార్శనికుడు, ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనే బ్రాండ్ ఇవాళ భారతదేశంలో మారుమోగుతా ఉంది, ప్రపంచ దేశాల్లో మారుమోగుతా ఉంది. ఇవాళ గూగుల్ సంస్థ వచ్చినా, ఆర్సెలర్ మిట్టల్ కంపెనీలు వచ్చినా, టాటా సంస్థలు వస్తా ఉన్నా, కాగ్నిజెంట్, IBM ఇలాంటి ఒక
దిగ్గజమైనటువంటి కంపెనీలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి వస్తా ఉన్నాయంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పదనం. Please subscribe to Leo News for more videos.